యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మాజీ మంత్రి చేమకూరి మల్లారెడ్డి మళ్ళీ పక్క చూపులు చూస్తున్నారు. ఇంజనీరింగ్ మెడికల్ విద్యా సంస్థల అధినేతగా అందరికీ తెలిసిన మల్లన్న ఇక బీఆర్ఎస్ లో ఉండి లాభం లేదని డిసైడ్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా కాంగ్రెస్ వైపు చూస్తుంటే మల్లన్న మాత్రం వెరైటీగా టీడీపీ పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఆయనకు అన్ని రకాలుగా ప్రయోజనం కలిగిస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ఇక మల్లారెడ్డిపై ఇప్పటికే భూ కబ్జా ఆరోపణలున్నాయి. పన్నులు ఎగవేస్తున్నారని, వ్యాపార సంస్థలకు సంబంధించి దొంగ లెక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ దాడులు కూడా నిర్వహించింది. మరోపక్క మల్లారెడ్డికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పడదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైపుకు చూస్తే అక్కడకు చేరుకుంటారన్న విశ్వాసం కూడా లేదు. దీంతో మల్లన్న టీడీపీ వైపుకు చూస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో ఇప్పుడు ఎన్డీఏలో ఉంది. ఇక తాను టీడీపీలో చేరితే ఎన్డీఏలో ఉన్నట్లే అనుకుని కేంద్ర సంస్థలు తన జోలికి రావన్న ఫీలింగ్ తో మల్లారెడ్డి ముందుకు వెళ్తున్నారు. మల్లారెడ్డి తొలుత టీడీపీలోనే ఉండేవారు. ఇక 2014 ఆయన టీడీపీ తరపున మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో తెలంగాణ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన ఏకైక ఎంపీ ఆయనే. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలు తిరగకుండానే ఆయన బీఆర్ఎస్ లో చేరారు, మంత్రి అయ్యారు. 2018లో అసెంబ్లీకి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో ఆయన బలమైన నాయకుడయ్యారు. 2023లో కూడా అసెంబ్లీకి గెలిచారు. తన అల్లుడు మరి రాజశేఖర రెడ్డిని ఆయన మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి గెలిపించుకున్నారు. ఇప్పుడు మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా టీడీపీ వైపుకు చూస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మల్లారెడ్డి అమరావతి వెళ్లి చంద్రబాబుతో భేటీ అవుతారని, అక్కడే పచ్చ కండువ కప్పుకుంటారని కూడా చెప్తున్నారు. ఇక తనతో పాటు మల్లారెడ్డి 5-6 ఎమ్మెల్యేలను కూడా పట్టుకెళ్తారని కొందరు కూడా అంటున్నారు. ఇక తెలంగాణలో మళ్ళీ టీడీపీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఆయన ఒక మీటింగ్ కూడా పెట్టి ద్వితీయ శ్రేణి నేతలను ఉత్తేజపరిచారు. అయితే కాసాని జ్ఞానేశ్వర్ వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని ఇంకా నియమించలేదు. మల్లారెడ్డి టీటీడీపీ అధ్యక్ష పదవి అడుగుతున్నారని ఒక వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆయన కోసమే చంద్రబాబు ఆ పదవిని ఖాళీగా ఉంచారని కూడా అంటున్నారు. ఇక తాను కాంగ్రెస్ లో ఇమడలేనని మల్లారెడ్డికి బాగానే తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఆయన తన ఆస్తులను కాపాడుకునేందుకు ఎన్డీఏ భాగస్వామిని ఆయన ఆశ్రయిస్తున్నారు. పైగా మల్లారెడ్డి తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే ఆయన చేరితే టీడీపీ బలోపేతం అవుతోంది. భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తే అది అడ్వాంటేజ్ అవుతుందని చెప్పడానికి సందేహించకూడదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.